రాజా సాబ్ సినిమాలో ఒక సాంగ్ ఉంది భయ్య, రీమిక్స్డ్ సాంగ్. కొయ్యహా నచ్చే నచ్చే అవ్వ 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 కాదు, సెకండ్ హాఫ్ చూశాక అవ్వ అవ్వ అనుకున్నాను నేను. తాత ఏంటి నాకు ఈ రాత. హాయ్ గైస్, రాజా సాబ్ సినిమా చూస్తాను భయ్య, ద రాజా సాబ్. ఈ మూవీ చూశాక యుల్ డెఫినెట్లీ సాబ్. సాబ్ అంటే తెలుసు కదా, ఒకసారి డిక్షనరీలో చూసుకోండి. తెలంగాణలో ఆంధ్ర లాగా టైం కి ప్రీమియర్స్ వేయలేదు భయ్య. అప్రాక్సిమేట్లీ 11:45 to 11:50 కి స్టార్ట్ అయింది షో. నేను హైదరాబాద్ లో మదీనాగూడ అని ఒక ప్లేస్ ఉంటుంది భయ్య, జిఎస్ఎం మాల్ లో స్క్రీన్ నంబర్ 1 లో ద రాజా సాబ్ సినిమా చూడడం జరిగింది. మ్యాగ్నమ్ ఓపస్ ఆఫ్ డైరెక్టర్ మారుతి. సినిమా 30 minutes అయిన తర్వాత ఏదో ప్రాబ్లం వచ్చింది భయ్య, స్టక్ అయ్యి సినిమా వస్తుంది. మళ్ళీ స్టార్టింగ్ నుంచి సినిమా వేశాడు భయ్య. సినిమా 4 o'clock కి కంప్లీట్ అయింది భయ్య. ఇంటికి వచ్చేసరికి 4:20 అయింది. ఈ సినిమాలో నాకు నచ్చిన పాయింట్స్ ఏంటంటే భయ్య, ప్రభాస్ గారి లుక్స్ ఇంకా హిస్ట్రానిక్స్. సాంగ్స్ బాగున్నాయి భయ్య. అండ్ ఫస్ట్ హాఫ్ లో సంజయ్ దత్ గారి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అండ్ అక్కడక్కడ కంప్యూటర్ గ్రాఫిక్స్ కూడా బాగుంది భయ్య. మంచి బడ్జెట్ ఎలోకేట్ చేశారని తెలుస్తుంది. బడ్జెట్ అంటే గుర్తొచ్చింది భయ్య, ఈ పండక్కి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా, మీరు ఆ సినిమాలు చూడాలి కదా. చూడాలంటే టికెట్ కొనాలి, టికెట్ కొనాలంటే డబ్బులు ఉండాలి. బట్ మీ దగ్గర బడ్జెట్ లేదనుకుంటే నో వరీస్, మీ సినిమా నాలెడ్జ్ వాడి మీరు 10,000 సంపాదించే సొల్యూషన్ నేను చెప్తాను. చాయ్ షార్ట్స్ యాప్ లో ప్రతిరోజు 9 PM కి 9 PM లైవ్ షో అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది భయ్య. ఆ క్విజ్ లో పార్టిసిపేట్ చేయండి. 10 questions ఉంటాయి. ఆ 10 questions రిలేటెడ్ టు తెలుగు ఫిల్మ్స్. మీరు 10 questions కి సరైన ఆన్సర్ ఇస్తే 10,000 గెలుచుకోవచ్చు. మీరు ఈ ఫెస్టివల్ కి రిలీజ్ అయ్యే సినిమాలన్నీ చూసేయొచ్చు. అండ్ ఆల్సో ఇంకో విషయం, క్విజ్ అయిపోయిన తర్వాత చెక్అవుట్ ద సిరీసెస్ ఆఫ్ చాయ్ షార్ట్స్. నేను చాలా సిరీస్లు చూసాను భయ్య చాయ్ షార్ట్స్ యాప్ లో. దాంట్లో 3 సిరీస్లు మీకు రికమెండ్ చేద్దాం అనుకుంటున్నాను. 1 is హస్బెండ్ మెటీరియల్, 2 is బస్తీలో బిలేనియర్, అండ్ 3rd one is మ్యాడ్ గూడ్స్ పోయింది. ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు ద రాజా సాబ్ నెగటివ్స్. సెకండ్ హాఫ్ ఆఫ్ ద మూవీ నథింగ్ వర్క్స్ భయ్య. తమన్ బీజిఎం అయితే స్టార్టింగ్ నుంచి పిచ్చ లౌడ్ గా ఉంది భయ్య. నేనైతే ఫస్ట్ టైం చెవులు మూసుకున్నాను. ఒక పాయింట్ లో అయితే త్వరగా పార్ట్ 2 అని వేసేయండి, నేను ఇంకా వెళ్ళిపోతాను. ఆ లెవెల్లో ఇరిటేట్ చేసింది భయ్య సినిమా. రాజా సాబ్ మూవీ ఇస్ అ వెరీ బిగ్ స్కామ్ అనిపించింది భయ్య నాకు. ట్రైలర్స్ ఇంకా టీజర్స్ లో చూపించినవి చాలా పోర్షన్స్ లేవు సినిమాలో. మళ్ళీ ఈ సినిమాకి పార్ట్ 2 ఒకటి. సగం సినిమా రామోజీ ఫిల్మ్ సిటీలోనే తీశారు భయ్య. హీరో ఇంటి నుంచి హైదరాబాద్ కు వస్తాడు. ఆయన ఉండే ఇల్లు రామోజీ ఫిల్మ్ సిటీయే. కట్ చేస్తే హైదరాబాద్ కూడా రామోజీ ఫిల్మ్ సిటీలోనే. చాలా టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకున్నారు ఆడియన్స్ ని. మారుతి గారు మీకు సిన్సియర్ రిక్వెస్ట్, రాజా సాబ్ సినిమా 1000 crores కలెక్ట్ చేసిన ప్లీజ్ డోంట్ మేక్ సచ్ ఫిల్మ్స్ ఇన్ ద ఫ్యూచర్. మీ స్ట్రెంత్ ఏంటో తెలుసుకొని అలాంటి సినిమాలే చేయండి సార్ ప్లీజ్. అండ్ టీజీ విశ్వప్రసాద్ గారు, మీరు స్క్రిప్ట్స్ చదవరని ఏదో ఇంటర్వ్యూలో చూశాను నేను. కైండ్లీ స్టార్ట్ రీడింగ్ స్క్రిప్ట్స్. రాజా సాబ్ మూవీలో నథింగ్ వర్క్ ఫర్ మీ భయ్య. ఆ ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు, కామెడీ వర్కౌట్ అవ్వలేదు, రొమాన్స్ వర్కౌట్ అవ్వలేదు, యాక్షన్ కూడా అంత వర్కౌట్ అవ్వలేదు. ఓన్లీ వర్కౌట్ అయింది ఏంటంటే సినిమా టికెట్. 300 రూపాయల్లో సినిమా చూశాను. తెలంగాణలో హైక్స్ లేవు కాబట్టి. ఓకే, ఐ విల్ నాట్ ప్రొలాంగ్ దిస్ రివ్యూ. ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1 tomato భయ్య. ఇది నా రివ్యూ అబౌట్ ద రాజా సాబ్ మూవీ. నాకైతే వర్కౌట్ అవ్వలేదు. మీరే చూసి డిసైడ్ అవ్వండి మీకు వర్కౌట్ అయిందో లేదో. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరు ఎన్ని టమాటో ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.